కొద్ది ఓట్లు వేసేవాళ్ళు బీజేపీని మాత్రం ఇక్కడ మేము గెలిపించమని. దేశమంతా మీరు రాజు అయి ఉండొచ్చు కానీ బట్ ఢిల్లీకి మాత్రం రాజు కేజ్రీవాల్ అని చెప్తుండేవాడు. సో మరి ఈసారి ఏం జరగబోతుందని చూస్తే ఆసక్తికరంగా ఉంది. ఈసారి బీజేపీ ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో ఏళ్ళ గత దశాబ్దం నుంచి కలలుగంటున్న ఆ సీఎం పీఠం ఈసారి కమలానికి దక్కబోతోంది. పీపుల్స్ పల్స్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ని బట్టి దాదాపు ఒకసారి పీపుల్స్ పల్స్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎంత ఉందంటే బీజేపీకి 51 నుంచి 60 సీట్లు. గత ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి 51 నుంచి 60 స్థానాలతో గెలిచి సీఎం పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది. గత 3 సార్లుగా గెలిచిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం 10 నుంచి 19 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోంది. ఈసారి ఎందుకు కేజ్రీవాల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, అంటే వ్యతిరేకత ఉంటుంది. ఆల్మోస్ట్ 3 టర్మ్స్ నుంచి వాళ్లే ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత కొంత ఉండే అవకాశం ఉంటుంది. దానికి తోడు లిక్కర్ కేసు అలిగేషన్స్, దాంట్లో సీఎంఏ స్వయంగా జైలుకి వెళ్ళి రావటం. సో ఇక్కడ అందరూ డిస్కస్ చేసేది అంటే దేశవ్యాప్తంగా లిక్కర్ కేసులో అన్యాయంగా బీజేపీ అరెస్ట్ చేయించిందన్న అలిగేషన్ ఒకటి, తప్పు చేసి జైలుకి వెళ్ళాడని ఇది రెండోది. కాబట్టి కేజ్రీవాల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అనుకునేది ఏంటంటే జైలుకి అన్యాయంగా పంపించారన్న సింపతి క్రియేట్ అయ్యి ఈసారి ఢిల్లీ పీఠంలో మళ్ళీ మనమే కూర్చుంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ బీజేపీ ఏంటంటే కేజ్రీవాల్ అవినీతిని బయటపెట్టి ప్రజల ఆలోచన మార్చగలిగాం, మేము ఎన్నుకున్నది తప్పు, ఈసారి బీజేపీని ఎన్నుకోవాలని వాళ్ళకి చెప్పేలా చేసామనేది బీజేపీ అంటున్నమాట. అందువల్ల బహుశా పీపుల్స్ పల్స్ సర్వే ఎగ్జిట్ పోల్స్ని బట్టి 51 నుంచి 60 స్థానాల్లో బీజేపీ ఈసారి సీఎం పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది. ఎన్నో ఏళ్ల నుంచి కళ్ళగంటున్న ఆ స్థానాన్ని దక్కించుకోబోతోంది. కేజ్రీవాల్ ఓడిపోబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఆ చీపురు కట్ట పెద్దగా ఓడవలేకపోతోంది. సో దీన్ని బట్టి తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఉనికి లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఢిల్లీ పీఠంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఎందుకు రెండు పార్టీలకు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఉనికి కూడా లేకుండా పోయి ఈసారి అసలు సీట్లే రావని ఇస్తూ ఉన్నారు లాస్ట్ టర్మ్ లాగానే. సో నెక్స్ట్ ఇది పీపుల్స్ పల్స్ సర్వే. నెక్స్ట్ మ్యాట్రిజ్ సర్వే ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇది కొంత పితలాటకం లాగానే ఉంది, క్లారిటీ లేదు. ఇందాక పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అయితే క్లియర్ పిక్చర్ ఉంది. దాదాపు 51 నుంచి 60 స్థానాలు ఆల్మోస్ట్ ఇచ్చేశారు, అంటే వాళ్ళే ఇక సీఎం స్థానంలో ఉంటారన్నట్టుగానే ఇచ్చారు. ఇక ఇప్పుడు చూస్తే మాత్రం బీజేపీ ఇది మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 35 నుంచి 40 స్థానాలు, కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ 32 నుంచి 37, అంటే ఎవరికి మెజార్టీ రావటం లేదు అనేది. పోనీ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం వస్తుంది. పోనీ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయంటే అది కూడా కష్టమే. ప్రస్తుతం ఉన్న స్థానాలను బట్టి చూస్తే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గవర్నమెంట్ని ఫామ్ చేయలేదు. వాస్తవానికి 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 36 రావాల్సి ఉంటుంది. సో 36 బీజేపీకి అయితే కనిపిస్తుంది, అట్లాగే ఆమ్ ఆద్మీకి కూడా అదే కనపడుతుంది. ఒకవేళ అటు ఇటు తేడా కొడితే అటువైపు నుంచో ఇటువైపు నుంచో ఒక 5 ఎమ్మెల్యేలను లాక్కోవాల్సి ఉంటుంది ఏదో ఒక పార్టీ. ఆటోమేటిక్ ఎవరు ఇవన్నీ కూడా దేశ రాజకీయాల్లో జరుగుతున్నవే. ఒక పార్టీకి మ్యాజిక్ ఫిగర్ ఎవరికి కూడా దక్కని సందర్భాల్లో, మ్యాజిక్ ఫిగర్కి చేరువుగా ఉన్న సందర్భాల్లో సో అవతల పార్టీ నుంచి ఒక 5-6 ఎమ్మెల్యేలను లాక్కోవటం అనేది ఆనవాయితీ సాంప్రదాయమే. బీజేపీ చాలా రాష్ట్రాల్లో చేసింది కూడా. కాబట్టి ఇప్పుడు మ్యాట్రిజ్ ఇచ్చిన ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఒకవేళ బీజేపీకి 35 నుంచి 40 స్థానాలు వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి 32 నుంచి 37 స్థానాలు వచ్చి ఉంటే ఆమ్ ఆద్మీ నుంచి ఖచ్చితంగా ఒక 5-6 బీజేపీ లాక్కుంటుంది. బీజేపీయే అక్కడ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి యథావిధిగా ఒకే ఒక స్థానాన్ని ఇచ్చారు. ఇందాక పీపుల్స్ పల్స్ వాళ్ళైతే అసలు ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం 2 ఎగ్జిట్ పోల్స్లో ఎడ్జ్ అనేది బీజేపీకే కనిపిస్తోంది. ఇందాక నేను చెప్పినట్టుగా గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వాళ్ళకు ఒక లోటు ఏదన్నా మిగిలిపోయింది అంటే ఒకటి సౌత్ ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాల లాంటివి గెలవటం, రెండో అతిపెద్ద లోటు ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం. ఇవి చేయలేకపోతున్నారు, ఎప్పుడు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరికి ఒరిస్సా లాంటి స్టేట్లు కూడా బీజేపీ గెలవగలిగింది. ఇక అస్సాం వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఈశాన్య రాష్ట్రాలు వాళ్ళకే పట్టుంది, నార్త్ ఇండియా మొత్తం బీజేపీకే పట్టుంది. కానీ సౌత్ ఇండియాలో తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, మళ్ళీ ఈ రాష్ట్రాలకు అటుపక్క ఇటుపక్క ఉన్న రాష్ట్రాలు వాళ్ళయే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అటుపక్క ఉన్న ఒరిస్సా వాళ్ళదే, ఇటుపక్క ఉన్న కర్ణాటక, తెలంగాణకి ఇటుపక్కన ఉన్న కర్ణాటక వాళ్ళదే, మహారాష్ట్ర వాళ్ళదే, అన్నీ వాళ్ళే. కానీ మధ్యలో ఉన్న ఈ 3 రాష్ట్రాలు తమిళనాడు, కొరకరాని కొయ్యలాగా మిగిలిపోయాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆల్మోస్ట్
తెలుగుదేశం బీజేపీ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళ చేతిలోకి వచ్చినట్టే ఒక విధంగా. కానీ తెలంగాణ వాళ్ళ చేతుల్లో లేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ. తమిళనాడులో మీకు తెలుసు డిఎంకే గెలిచింది. సో ఇదంతా ఒక తలనొప్పి అనుకుంటే ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నది ఢిల్లీ పీఠాన్ని మనం ఎందుకు కొట్టలేకపోతున్నాం అని. ఢిల్లీ ప్రజలు మనల్ని ఎందుకు విశ్వసించట్లేదు, ఢిల్లీ ప్రజలు బీజేపీని ఎందుకు గెలిపించట్లేదన్న బాధ ఆవేదన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఈసారి విపరీతమైన ప్రయత్నాలు చేశారు, విపరీతమైన హామీలు ఇచ్చారు. కేజ్రీవాల్ ఇచ్చిన హామీల్ని తలదన్నేలా బీజేపీ ఈసారి రికార్డు స్థాయిలో హామీలు ఇచ్చింది. సో దానికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీ మీద కొంత వ్యతిరేకత అయితే ఉంటుంది. లిక్కర్ కేసుల ఆరోపణలు, సీఎంఏ స్వయంగా జైలుకి వెళ్ళి రావటం కావచ్చు, ఇతర గత 10 ఏళ్ల నుంచి వాళ్లే పరిపాలిస్తున్నారు కాబట్టి సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ అనేది కొంత ఉంటుంది. ఇవన్నీ కూడా యాడ్ అయ్యి ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు కట్ట పార్టీకి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ అయితే వన్ సైడ్ ఇచ్చేసింది బీజేపీ గెలుస్తుందని, కొంత మ్యాట్రిజ్ మాత్రం కొంత డౌట్ఫుల్గా అటు ఇటు అన్నట్టుగా ఇచ్చింది. ఎడ్జ్లో బీజేపీ ఉన్నట్టుగానే ఇచ్చింది. ఒకవేళ ఎడ్జ్లో సీట్లు తగ్గినా కూడా ఆమ్ ఆద్మీ నుంచి లాక్కునైనా సరే ఏదో ఒకటి చేసైనా సరే వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. అండ్ నెక్స్ట్ పీపుల్ ఇన్సైడ్ అని ఇంకొక సర్వే సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ని మీరు ఒకసారి చూడండి. ఇది కూడా దాదాపు అన్ని సీట్లు ఇవ్వలేదు, కానీ ఈ పీపుల్ పల్స్ ఇచ్చినట్టు అన్ని సీట్లు ఇవ్వలేదు, లేదా మధ్య మార్గంగా అన్నట్టు అటు ఇటు తేలకుండా ఇంతకుముందు మ్యాట్రిజ్ చెప్పినట్టు అలాగూ కాకుండా కొంత ఎడ్జి బీజేపీకి ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇదా మ్యాజిక్ ఫిగర్ 36 సీట్లు. సో ఇక్కడ 40 నుంచి 44 సీట్లు బీజేపీ గెలుస్తుంది. సో సీఎం పీఠం వాళ్లే కైవసం చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం ఇచ్చారు. ఆమ్ ఆద్మీ మాత్రం ఓడిపోతుంది అన్నట్టుగానే ఈ పీపుల్స్ ఇన్సైట్ సిగ్నల్ కూడా మనకు కనిపిస్తుంది. పీపుల్స్ ఇన్సైడ్ ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుంచి 29 స్థానాలు ఇస్తుంది, బీజేపీకి 40 నుంచి 44 స్థానాలు. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ఇంకొక 8 స్థానాలు ఎక్కువే ఉన్నాయి. 44 స్థానాలు వస్తే కనుక ఒకవేళ 40 స్థానాలే వచ్చినాయి అనుకుందాం, ఇంకో 4 స్థానాలు ఎక్కువ ఉన్నట్టే. 44 వచ్చి ఉంటే ఇంకో 8 స్థానాలు ఎక్కువ ఉన్నట్టే. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్కి డోకా లేదు. బీజేపీ సీఎం సీటు వాళ్ళ కలలుగన్నా ఆ సీఎం పీఠాన్ని, హస్తిన పీఠాన్ని వాళ్ళు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆమ్ ఆద్మీ చీపురు కట్ట పార్టీ మాత్రం ప్రతిపక్ష స్థానానికి ఈసారి పరిమితం కాబోతుంది. అంటే కేజ్రీవాల్ది ఒక రికార్డు. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించడం కావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్ రిటైర్డ్ అయిన తర్వాత